సో ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ క్రేజీ మనీ లూట్ ఛానల్. గ్యాస్ ఈ రోజు ఒక బిగ్గెస్ట్ లూట్ వచ్చిందన్నమాట. సో ఈ లూట్ ద్వారా మీరు ఈజీగా ఫర్ అకౌంట్ ₹100 అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో పేమెంట్ అనేది ఇన్స్టెంట్గా వస్తుంది. సో ఇందులో మీరు ఒక జస్ట్ కేవైసీ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు వచ్చేసి ₹100 వస్తే ₹100 మీరు డైరెక్ట్ విత్డ్రా చేసుకోవచ్చు అన్నమాట. సో గైస్ ఇది నా ఓన్ పేమెంట్. సో నేను వచ్చేసి ఆల్రెడీ పేమెంట్ అయితే వెరిఫై చేశాను అన్నమాట. సో నాకు వచ్చేసి ₹100 రిసీవ్ అయినాయి. సో మీకు కూడా ఇలా రావాలంటే సో వీడియో పూర్తిగా చూడండి. సో గైస్ వీడియోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, అండ్ ఇంకోలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని, అండ్ ఇంకోలో మన టెలిగ్రామ్ జాయిన్ కాకుండా సో వెళ్ళి టెలిగ్రామ్ జాయిన్ కానీ. సో లేచుకుని సో వీడియోకి వెళ్ళిపోదాం. సో గైస్ వీడియో కింద లింక్ ఉంది. సో లింక్ పై ట్యాప్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. సో నేనైతే లింక్ పై ట్యాప్ చేశాను. సో లింక్ పై ట్యాప్ చేసినాక ఆటోమేటిక్గా ప్లే స్టోర్ వెళ్తుంది అన్నమాట. సో ఇక్కడ మీరు వచ్చేసి అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయండి. సో నేనైతే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఒక మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన ఒక 1 మినిట్ దాకా వెయిట్ చేయండి. సో గైస్ యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. సో ఇలా వచ్చినాక సో మీరు ఏం చేయాలంటే ఒక 30 సెకండ్స్ దాకా వెయిట్ చేయండి. సో వెయిట్ చేసినాక సో ఇక్కడ మీరు రైట్ మీద సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసినాక సో ఇక్కడ వచ్చేసి సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ మీరు వచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ మీరు వచ్చేసి సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో ఇక్కడ మీరు వచ్చేసి కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ మీ ఫస్ట్ నేమ్ అన్నమాట, తర్వాత మెయిల్, పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అన్నమాట. సో బేసిక్ డీటెయిల్స్ ఇచ్చినాక క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో గైస్ నేనైతే డీటెయిల్స్ ఇచ్చాను అనమాట. సో ఇచ్చినాక ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసినాక లోడింగ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మీ మెయిల్కి ఒక పాస్వర్డ్ వస్తుంది అనమాట. సో నా మెయిల్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. సో 1 మినిట్. సో నా మెయిల్కి వచ్చింది అనమాట. సో మెయిల్కి వచ్చినాక సో గైస్ నాకైతే నా మెయిల్కి వచ్చి సో ఓటీపీ వచ్చిందనమాట. సో ఈ ఓటీపీని కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసినాక సో ఇప్పుడు బ్యాక్ అని సో బ్యాక్ వచ్చిన అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక సో ఇక్కడ వచ్చే మీ ఓటీపీని ఇక్కడ సో మీకు మెయిల్కి వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. సో 1 మినిట్ ఎంటర్ చేసినాక ఆటోమేటిక్గా లోడింగ్ అవుతుంది అన్నమాట. సో లోడింగ్ అయినాక సో గైస్ ఇలా లోడింగ్ అయ్యాక ఇక్కడ మీరు ఏం చేయాలంటే నో మీద క్లిక్ చేయండి. సో నో మీద క్లిక్ చేసినాక సో మళ్ళీ సో లోడింగ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీకు కొన్ని కంట్రీస్ కనబడతాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మన అదర్ కంట్రీ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో ఇక్కడ వచ్చేసి మీ ఇన్ఫర్మేషన్ అంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మీ ఫుల్ నేమ్ అన్నమాట, తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్, అంటే కేవైసీ కావాలంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి. సో మ్యాక్సిమం వచ్చేసి మీకు 18 ఇయర్స్ ఉండాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్. సో ఇక్కడ వచ్చేసి కంట్రీ కోడ్ కూడా ఇక్కడ మీరు పైన వచ్చేసి ఇండియా అని సెలెక్ట్ చేయండి. సో నేను ఇండియా సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసినాక మీ మొబైల్ నెంబర్ ఇచ్చినాక సో మీ పిన్ కోడ్, మీ అడ్రస్, మీ ఇంటి నెంబర్ అండ్ మీ అడ్రస్, మీ డిస్ట్రిక్ట్, మీ స్టేట్, మీ సిటీ అండ్ మీ కంట్రీ అన్నమాట. సో ఇలా ఇచ్చినాక నెక్స్ట్ మీరు టాప్ చేయండి. సో నా బేసిక్ డీటెయిల్స్ ఇచ్చినాక నేను నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. సో గైస్ ఇలా మీ డీటెయిల్స్ ఎంటర్ చేసినాక ఇక నెక్స్ట్ మీరు ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ మీరు ట్యాప్ చేసినాక సో ఇలా మీకు లోడింగ్ అవుతుంది అన్నమాట. సో లోడింగ్ అయ్యాక సో ఇక్కడ మీరు ఒక 30 సెకండ్స్ వెయిట్ చేయండి. సో వెయిట్ చేసినాక సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే కేవైసీ అనేది వెరిఫై చేయాలన్నమాట. ఇక్కడ నెక్స్ట్ గో మీరు ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన అలో మీద క్లిక్ చేయండి. సో అలో మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఇక్కడ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ ఫ్రంట్ ఫోటో అప్లోడ్ చేయండి. సో గైస్ నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి మీ ఆధార్ కార్డు బ్యాక్ ఫోటో ఉంటుంది కదా. సో ఇక్కడ మీ బ్యాక్ ఫోటో అప్లోడ్ చేయండి. సో గైస్ మీ బ్యాక్ ఫోటో అప్లోడ్ చేసినాక సో నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఒక సెల్ఫీ ఇవ్వండి అన్నమాట. సో ఇందులో మీరు వచ్చేసి మీ ఫేస్ స్కాన్ పడ్డాక ఇక్కడ సెల్ఫీ అయ్యండి. సో నేను వచ్చేసి సెల్ఫీ ఇచ్చినాక సో వీడియో మళ్ళీ ప్రొసీడ్ చేస్తాను. సో గైస్ ఇక్కడ మీ సెల్ఫీ ఇచ్చినాక సో ఇలా మీకు ప్లీజ్ వెయిట్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి లోడింగ్ అవుతుంది అనమాట. సో లోడింగ్ అయినాక సో నా ఫోటో అనేది వెరిఫై అయింది, ఇమేజ్ అనేది వెరిఫై అయింది అన్నమాట. సో ఇలా మీకు వచ్చేసి ఆల్ రైట్ మార్క్ కనబడుతుంది. సో ఆల్ రైట్ వస్తాయి అన్నమాట. మీ కేవైసీ అయితే కంప్లీట్ అవుతుంది అన్నమాట. సో గైస్ నాకు వచ్చేసి ఆల్ టిక్ మార్క్ పడ్డది అన్నమాట. సో నేను ఇక్కడ ఏం చేయాలంటే కంట్రీ మీద క్లిక్ చేయండి. సో కంట్రీ మీద క్లిక్ చేసాక ఇలా లోడింగ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు వచ్చేసి ఇప్పుడు మీరు వచ్చేసి ఒక 5 మినిట్స్ దాకా వెయిట్ చేయండి. సో వెయిట్ చేసినాక సో మీకు వచ్చేసి కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట. సో బ్యాక్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో ఇప్పుడు మీరు వచ్చేసి ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో మీకు వచ్చేసి కేవైసీ అని ఇంకా కంప్లీట్ కాలేదు. ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. మీ కేవైసీ కంప్లీట్ అయ్యాక సో ఇక్కడ మీకు వచ్చేసి సో 50 DGT టోకెన్స్ వస్తాయి అన్నమాట. సో దాని వాల్యూ వచ్చేసి ₹100 ఉందన్నమాట. సో ప్రజెంట్ వచ్చేసి నాకు కేవైసీ కాలేదు. సో అయిన వాళ్ళు మీకు ఇక్కడ వచ్చేసి 50 టోకెన్స్ వస్తాయి. ఆ 50 టోకెన్స్ మీరు ఏ విధంగా విత్డ్రా చేయాలంటే ఇక్కడ మీరు వచ్చేసి మార్కెట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో కిందికి స్క్రోల్ డౌన్ చేయండి, మొత్తం కిందికి రండి. సో నాకు వచ్చేసి ఇంకా కేవైసీ అనేది కంప్లీట్ కాదు, సారీ గైస్. సో మీకు వచ్చేసి ఇక్కడ
మీకు ఇక్కడ ఉంటాయి కదా యూఎక్స్ 1 మినిట్ ఇక్కడ మీకు వచ్చేసి DGT USD ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సారీ గైస్, ఇక్కడ మీకు వచ్చేసి DGT BRL టోకెన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు ఏం చేయాలంటే సేల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఇక్కడ మీరు వచ్చేసి మ్యాక్సిమం ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక ఇక్కడ మీ సేల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో మీకు వచ్చేసి BRL టోకెన్స్ వస్తాయి అన్నమాట. సో BR టోకెన్స్ను మనం డాజీ కాయిన్స్కి ఎలా కన్వర్ట్ చేయాలంటే సో ఇక్కడ మీరు చూడండి, మీకు ఇక్కడ వచ్చేసి డాజీ కాయిన్స్ టు BRL టోకెన్స్ ఉంటాయి. దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసినాక సో మీ దగ్గర ఎన్ని టోకెన్స్ బై మీద క్లిక్ చేసి మొత్తం మ్యాక్సిమం ఎంటర్ చేసి ఇక్కడ మీ బై డాజీ కాయిన్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో మీకు వచ్చేసి ఇక్కడ మీ వ్యాలెట్తో డాగీ కాయిన్స్ వస్తాయి అన్నమాట. ఆ డాగీ కాయిన్స్ ఇక్కడ విత్డ్రా మీరు ట్యాప్ చేయండి. సో నాకు వచ్చేసి KYC కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ మీరు వచ్చేసి డాజీ కాయిన్స్ అని ఎంటర్ చేయండి. సో గైస్ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే అందరూ కూడా బ్యాలెన్స్ ఓపెన్ చేసి డిపాజిట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో పైన వచ్చేసి డాజీ కాయిన్ అని ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి డాజీ కాయిన్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి డాజీ కాయిన్స్ అడ్రస్ కాపీ చేయండి. సో కాపీ చేసినాక సో యాప్లో రండి. సో యాప్ వచ్చినాక విత్డ్రా మీరు ట్యాప్ చేయండి. సో నేను వాయిస్తో చెప్తాను, సో మీరు వినండి. సో విత్డ్రా మీరు ట్యాప్ చేసినాక సో అక్కడ మీరు అడ్రస్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక సో మీ దగ్గర ఎన్ని డాజీ కాయిన్స్ ఉంటాయో అన్ని ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక నెక్స్ట్ మీరు ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ మీరు ట్యాప్ చేసినాక సో మిమ్మల్ని ఒక సెల్ఫీ అడుగుతుంది అనమాట. మీ సెల్ఫీ అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసినాక సో మీకు వచ్చేసి ఇన్స్టెంట్గా వచ్చేసి ఒక 5 మినిట్స్ అవుతాయి. సో మీకు వచ్చేసి ఇన్స్టెంట్గా సో మీ బైనాన్స్ అకౌంట్లోకి డాజీ కాయిన్స్ అయితే డిపాజిట్ అవుతాయి అన్నమాట. సో ప్రజెంట్ వచ్చేసి నా KYC కంప్లీట్ కాలేదు, అందుకే నేను వాయిస్ అని చెప్తాను. సో పేమెంట్ వచ్చినాక డైరెక్ట్ మీరు బైనాన్స్ నుంచి మీరు దేనిగా కన్వర్ట్ చేసుకుని మీరు విత్డ్రా చేసుకోవచ్చు అన్నమాట. సో పేమెంట్ అయితే 100% గ్యారెంటీ వస్తుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను. సో నాకు వచ్చేసి పేమెంట్ సో గైస్ నాకైతే పేమెంట్ రిసీవ్ అయింది. సో ఈ లూట్ ఎవరు కూడా అయితే మిస్ కాకండి. సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సో గైస్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. జై హింద్, వందే మాతరం.